హాయ్ అండి అందరికీ. స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా! ఇంకా లంచ్ బాక్స్‌లోకి రోజు ఏం వెరైటీస్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా! 10 నిమిషాల్లో అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి. ఆనియన్ రైస్ అండి, సింపుల్‌గా అయిపోతుంది. వండిన అన్నం ఉంటే చాలు 10 నిమిషాలలో రెడీ అయిపోతుందండి. ఇలా ట్రై చేసి చూడండి. మెతుకు మిగిల్చకుండా తినేసి వస్తారు పిల్లలు. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టమాటోసు, 4, 5 వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, అలాగే వేడి నీళ్ళలో నానబెట్టుకున్న 4, 5 ఎండుమిర్చి వేసి మెత్తగా పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. అది వేడైన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత 4 పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా తరిగినవి వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 2, 3 చల్లమిరపకాయలు వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని. లేని వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఆనియన్స్ బ్రౌనిష్ అయ్యేంత వరకు వేయించుకుని కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టిన టొమాటో పేస్ట్ని వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. ఇందులో అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదా, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు చల్లార పెట్టుకున్న అన్నం ఉంది కదా, పొడి పొడిగా చేసుకున్న అన్నం, ఈ అన్నంని ఇందులో వేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని రైస్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పేస్ట్ అంతా రైస్కి పట్టేలాగా కలుపుకొని 1 to 2 మినిట్స్ వేడి చేసుకుంటే అంతే అండి. టేస్టీ ఆనియన్ రైస్ రెడీ అండి. సూపర్ టేస్టీగా ఉండే ఆనియన్ రైస్ పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టించారంటే మెతుకు మిగిల్చకుండా ఖాళీ డబ్బాతో ఇంటికి వచ్చేస్తారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. దీంతో పాటు మజ్జిగ పెట్టివ్వండి. సూపర్ టేస్టీగా ఉండే ఆనియన్ రైస్ రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.